కొలువైన గణపతి మొక్కేము మేమందరం. దీవెనలు మాకిచ్చి శబరికి చేర్చు స్వామి ఇదే వందనం. అయ్యప్ప భక్తులిది వందనం. కొలువైన గణపతి మొక్కేము మేమందరం. దీవెనలు మాకిచ్చి శబరికి చేర్చు స్వామి ఇదే వందనం. అయ్యప్ప భక్తులిది వందనం. ఇరుముడి ఎత్తేము అడవుల్లో నడిచేము దైవాన్ని చూసేందుకే. మణికంఠుడే మాకు తోడైన ధైర్యంతో చేరేము కోవెలకి. మణికంఠుడే మాకు తోడైన ధైర్యంతో చేరేము కోవెలకి. తీరంలో కొలువైన గణపతి మొక్కేము మేమందరం. దీవెనలు మాకిచ్చి శబరికి చేర్చు స్వామి ఇదే వందనం. అయ్యప్ప భక్తులిది వందనం. అయ్యప్పనే స్వామి శరణం అయ్యప్పనే. అన్నదాన ప్రభువే స్వామి హరిహర సుతనే. అయ్యప్పనే స్వామి శరణం అయ్యప్పనే. అన్నదాన ప్రభువే స్వామి హరిహర సుతనే.
చూపే మా పున్నమి మహిషిని చంపిన వీరుడివై
నాదపు బృందావనమే శబరిగిరి క్షేత్రం. మన మనసుకెంతో మధురం ఆ మహాక్షేత్రం. మహావరమే మనోహరమే ఎంతో పుణ్యమో ఏనాటి పుణ్యస్థలము శబరిగిరి క్షేత్రం. వేణునాదపు బృందావనమే శబరిగిరి క్షేత్రం. మన మనసుకెంతో మధురం ఆ మహాక్షేత్రం. దేవగణములి నిన్నే చేరి నిన్ను పూజించే చేరి కొలిచి భక్తులంతా పరవశించేనే. దేవగణములి నిన్నే చేరి నిన్ను పూజించే చేరి కొలిచి భక్తులంతా పరవశించేనే. యోగి రూపవి హరిహరాత్మజం తారగా బ్రహ్మం. హరిహరాసన పాట వింటూ శయనించేవు. వేణునాదపు బృందావనమే శబరిగిరి క్షేత్రం. మన మనసుకెంతో మధురం ఆ మహాక్షేత్రం. మహావరమే మనోహరమే ఎంతో పుణ్యమో ఏనాటి పుణ్యస్థలము శబరిగిరి క్షేత్రం. తేజోబింబమే కాంతుల చిందే క్షేత్ర సన్నిధిలో ఎంతో నిర్మల భక్తిని తెలిపి కాంతగిరి క్షేత్రం. తేజోబింబమే కాంతుల చిందే క్షేత్ర సన్నిధిలో ఎంతో నిర్మల భక్తిని తెలిపి కాంతగిరి క్షేత్రం. ఏదో జన్మల చేసిన పుణ్యం చేరితి క్షేత్రం. రేయి పగలు శరణ ఘోషతో ధ్వనించే క్షేత్రం. వేణునాదపు బృందావనమే శబరిగిరి క్షేత్రం. మన మనసుకెంతో మధురం ఆ మహాక్షేత్రం. మహావరమే మనోహరమే ఎంతో పుణ్యమో ఏనాటి పుణ్యస్థలము శబరిగిరి క్షేత్రం. వేణునాదపు బృందావనమే శబరిగిరి క్షేత్రం. మన మనసుకెంతో మధురం ఆ మహాక్షేత్రం. हरिवरासनं विश्वमोहनं हरिदधीश्वरम् आराध्य पादुकम्. हरिविमर्दनं नित्यनर्तनं हरिहरात्मजं देवमाश्रये. हरिवरासनं विश्वमोहनं हरिदधीश्वरम् आराध्य पादुकम्. हरिविमर्दनं नित्यनर्तनं हरिहरात्मजं देवमाश्रये.
ध्यायितं देवतात्मकं त्रिनयनप्रभुं दिव्यदेशिकं त्रिदशपूजितं चिन्तितप्रदं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा भवभयापहं भावुकावकं भुवनमोहनं भूतिभूषणं धवलवाहनं दिव्यवारणं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा कळमृदुस्मितं सुन्दराननं कळभकोमलं गात्रमोहनं कळभकेसरी वाजिवाहनं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा श्रितजनप्रियं चिन्तितप्रदं श्रुतिविभूषणं साधुजीवनं श्रुतिमनोहरं गीतलालसं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा 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 నాలుపల్లి భరత్ గారు ఈ రోజు ఈ అయ్యప్ప స్వాముల కార్యక్రమం మందిరంలో జరుగుతుంది కదా శివభక్త మార్కండేయ మందిరంలో దీని మీద ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఈ అభిప్రాయాలు చెప్పండి. ఎవరైతే అందరికీ జై మార్కండేయ. మన శివభక్త మార్కండేయ మందిరంలో ఏదైతే ఈ మన అయ్యప్ప స్వాముల పూజలు మన గుడి ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయ్యిందో 2007లో అప్పటి నుంచేనే ఈ పూజలు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. 45 రోజులు మన స్వాములు ఆ ఇక్కడ మాలలు వేసుకొని పూజలు చేస్తుంటారు. కాకపోతే ఈ తాప అంటే చాలా పెద్ద ఎత్తున మంది శ్రమ రావడము, పెద్ద ఎత్తున కార్యక్రమం ప్రతి ఏడాది చేయడము. పోయినసారి ఏదైతే ఈ కార్యక్రమం జరిగిందో అప్పుడు మన దగ్గర ఒక 11-12 మంది స్వాములు అయ్యారు. కాకపోతే ఈ తాప ఇంకా ఎక్కువ మంది దగ్గర 18 మంది ఈ తాప స్వాములు మన మార్కండేయ గుడిలో అయినారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాము మనం ప్రతి ఏడాది జరుపుకుంటుంటాము అని ఇదే కార్యక్రమం ఇలాగే మనము ప్రతి ఏడాది జరుపుకోవాలి అని స్వాములతోని విన్నపము. 3 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటున్నాను నేను ఈ మందిర్లో ఫస్ట్ సంవత్సరం చాలా సంతోషమైంది. మన మందిర్లో మనం వేసుకోవడం ఇంకా మంచి సువిధాలు మంచిగా ఉన్నాయి.
ఇంకా మూడ కూడా ఇట్లా చేసుకొని ఇట్లే సేవలు చేస్తామని కోరుకుంటున్నాం. ద్వారపు గాంధీ గారు, మీరు ఈ మందిరానికి ట్రస్టీ మెంబరు కాబట్టి ఈ రోజు జరిగే కార్యక్రమం ఏదైతే స్వాములది ఉందో దాని మీద మీ అభిప్రాయం కొంచెం తెలియపరచండి. జై మార్కండేయ. ఈ మందిరము శివభక్త మార్కండేయ మందిరము 2006లో స్థాపన అయింది. అప్పటి నుంచి వెళ్ళి ఇలా పూజలు పురస్కారాలు అన్ని జరుగుతున్నాయి. అన్ని పండుగలు, జంజాల పున్నము, మార్కండేయ జయంతి, ఆ ఈ గురు పౌర్ణమి, మహాశివరాత్రి ఇవన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. 2008 నుంచి వెళ్ళి గడ్డం లక్ష్మీనారాయణ పంతులు ఉన్నప్పటి నుంచి వెళ్ళి అయ్యప్ప సాముల వాళ్ళు అప్పటి నుంచి వెళ్ళి చాలా మంది ఇక్కడ మాల వేసుకోవడం జరుగుతుంది. 41 రోజు మాల వేసుకుంటారు అందరూ. రాను రాను ఇంత పెద్ద ఎత్తున జరగాలని, ఇటువంటి కార్యక్రమాలు అన్ని జరగాలని అందరూ శివభక్త మార్కండేయ మందిరంలో అందరికీ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటాను. జై మార్కండేయ. జై మార్కండేయ. శరణమయ్యప్ప